జిత్తులమారి నక్క, తెలివైన కొంగ. నక్క, కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు సరస్సు ఒడ్డుపైన బద్ధకస్తురాలైన నక్క విశ్రమిస్తూ ఉండగా సరస్సులోని కొంగ చేపలను పట్టి ఒడ్డుపైకి విసిరసాగింది. ఆ చేపల్ని నక్క బుట్టలో సర్ది పడుకుంది. నక్క మిత్రమా, ఇప్పటికీ ఎన్ని చేపల్ని బుట్టలో వేశావు? లెక్క పెట్టలేనని చేపల్నేం మనం పట్టలేదు మిత్రమా. కేవలం 4 చేపలే ఉన్నాయి. ఈ 4 మనకేం సరిపోతాయి? 4 చేపలతో పులుసు వండలేమా ఏమి? నాకేం తెలీదు. రేపు నా ఇంట్లో నువ్వు విందు భోజనానికి వచ్చినప్పుడు నీకు రకరకాలైన చేపల పులుసులను వండి పెడతాను. అలాగా? 36 రకాల వంటలకు కనీసం 36 చేపలు కావాలి. ఓహో, నాకు అర్థమైంది. నీకు 36 చేపలు వేటాడి తెచ్చి పెడతాను. కొంగ మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీవు సరిగ్గా తినట్లేదు. సిగ్గుపడుతున్నావా ఏంటి? నీకోసం కష్టపడి ప్రత్యేకంగా చేసిన పులుసులు ఇవి. అరే, ఇంకా 36 రకాల పులుసులున్నాయి. తిను మరి. ఏమిటి ఈ చిత్తుల మారి నక్క ఆలోచన? ఏమిటి? నక్క తన నోటిలో నాలుకతో చకచకా పాత్రలోని పులుసునంతా తాగేసింది. మరి నేను ఎలా భోజనం చేసేది? నా పొడవాటి ముక్కతో వెడల్పైన పాత్రలో ఎలా నేను భోజనం చేసేది? నేను కొద్దిపాటి ఆహారాన్నైనా తీసుకోలేకపోతున్నాను. ఏం జరిగింది కొంగ మిత్రమా? నీవు కేవలం పులుసుల వాసనలు చూస్తూ ఉండిపోయావే. అయ్యో, నాకున్నటువంటి నోటి వ్యవస్థ నీకు లేదు కదా. పాపం, నువ్వెలా భోంచేయగలవు? పొడవైన ముక్కు, పొడవైన నోరు నాకు ఉందని తెలిసి నీవు ఇలాంటి భోజనం ఏర్పాటు చేస్తావా? సరే సరే, ఈ పొట్టి మెడ, పొడుగు మెడల గురించి మర్చిపో. పులుసులు చల్లారక ముందే భోంచేయి, లేదంటే మొత్తం వంటకాలని నేనే తినాల్సి వస్తుందిగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను నవ్వుల పాలు చేయడానికి నక్క ఈ విందు భోజనం ఏర్పాటు చేసింది. నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. నక్క మిత్రమా, ఈరోజు నీవిచ్చిన విందు ఏమాత్రం బాగాలేదు. ఎందువల్లంటే నేను ఏ విధమైన ఆహారాన్ని భుజించలేకపోయాను. అందువలన ఈసారి మా ఇంటిలో జరిగే విందు భోజనానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నిజంగా నిజంగా నన్ను ఆహ్వానిస్తున్నావా? ఈ ఆదివారం విందు ఏర్పాటు చేస్తున్నాను. మా అమ్మ ఎంత అద్భుతంగా రైస్ పుడ్డింగ్ను వండేదో ఆ వంటకాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నిజంగానా? సరే సరే, నేను తప్పకుండా వస్తాను. ఇది ఎంతో అద్భుతమైన పులుసు. మా అమ్మ చేసేటువంటి వంటల్లో అద్భుతమైన వంట అని మా అమ్మ చెప్పేది. అవునా? కానీ నేనెలా భోంచేసేది? ఈ కూజ చాలా సన్నగా ఉంది. నా నాలుకను కూడా లోపలికి పెట్టలేకపోతున్నాను. నక్క మిత్రమా, నీవు పొడవైన నీ నాలుకను చాచి కూజాలోని రైస్ పుడ్డింగ్ను రుచి చూడడానికి ప్రయత్నించు. లేదు, నా వల్ల కావడం లేదు. ఈ కూజ చాలా సన్నగా ఉంది. ఓ, నేను మాత్రం ఈ కిచిడి కమ్మని వాసనను చూడగలను. అలాగే ఈ పొడుగు ముక్కు కొంగ తినడాన్ని చూడగలను. అంతేగాని నేను మాత్రం ఈ చక్కటి కిచిడిని తినలేను. నక్క మిత్రమా, నీవు ఎందుకని భోజనం చేయడం లేదు? సరే, నీకు భోజనం ఇష్టం లేకపోతే నీ భాగాన్ని కూడా నేను భోజనం చేసేస్తాను. తినవే, బాగా తిను. నక్క నకనకలాడుతూ విచారంగా ఉంది. నన్ను ఏ విధంగా అవమానపరిచిన విషయం అర్థమై ఉంటుంది. నా అవమానానికి బదులుగా మంచి గుణపాఠం నేర్పాను. తెనాలి. ఏమిటి మహారాజా? సాధువులు, బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.